అందరికీ జై భీమ్. ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ విధానంలో మాల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఈరోజు సోమాజిగూడలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అన్న మంచాల లింగసావన్న గారికి, అలాగే మన అన్న కన్వీనర్ బత్తుల రాంప్రసాద్ గారికి, ఆవుల సుధీర్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల రక్త బంధువులందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ, అసలు వర్గీకరణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాదిగలను పెట్టుకొని మాలల గొంతు కోసిర్రు. ప్రధానంగా చెప్పాలంటే ఈరోజు ఉద్యోగులకు ఏం కాలేదు, రాజకీయ నాయకులకు ఏం కాలేదు. ఇక్కడ జరిగింది అన్యాయం అంటే విద్యార్థులకు రేపు భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ రోస్టర్ విధానంలో చూసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణలో 3 కేటగిరీలు చేసింది. 1, 2, 3 అని. 1వ కేటగిరీలో గ్రూప్ 1లో 15 కులాలని, గ్రూప్ 2లో 18 కులాలని, గ్రూప్ 3లో 26 కులాలను చేసింది. ఈ యొక్క కేటగిరీ వైజ్గా విభజించి ఈ రోస్టర్ విధానంలో గ్రూప్ 1కు 7వ రోస్టరు, గ్రూప్ 3కి 2వ రోస్టరు, గ్రూప్ 3 మాలలకు 22వ రోస్టర్ గన మహిళలకు రిజర్వ్డ్ చేసింది. అది ఓన్లీ ప్రత్యేకంగా మహిళలకే కేటాయించడం జరిగింది. అంటే ఒక నోటిఫికేషన్లో 10-20 పోస్టుల కంటే రావట్లేదు. జిల్లా మొత్తంలో చూసుకుంటే 5, 6, 10 పోస్టులు ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక 10 పోస్టులు కానీ ఉండడం లేదు. కాబట్టి మాలలకు ఒక పోస్ట్ వచ్చే అవకాశం లేదు. శాతవాహన యూనివర్సిటీ మనం రీసెంట్లీగా చూసుకుంటే శాతవాహన యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్లు 35 పోస్టులు ఉంటే కనీసం మనకు ఒక పోస్ట్ రాలేదు. అంటే మన రోస్టర్లో తీసి కావాలని అక్కడ ఉన్న మాదిగ మేధావులు, ప్రొఫెసర్లు రోస్టర్ విధానంలో మాలలను గొంతు కోసిరు. ఎందుకంటే మనకు రావాల్సిన రోస్టర్ వాస్తవంగా 7వ రోస్టర్ రావాలా. ఎక్కువ అభివృద్ధి చెందింది ఎవరు ఉద్యోగాల్లో చూసుకున్నా కానీ ఈ షమీ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు తేటచల్లం చేయలేదు, మాల ఎమ్మెల్యేలకైనా బహిర్గతం చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. మీరు వర్గీకరణ చేసి ముమ్మాటికి ఈ యొక్క మాలల గొంతు కోసిరు. ఈ పొరపాటును మీరు చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మాలలు దూరం కావద్దంటే ఈ రోస్టర్ విధానంలో జరిగిన పొరపాట్లపై వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నటరాజన్ గారు అలా మీరు వెంటనే స్పందించి మాలలు కాంగ్రెస్ పార్టీ దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ యొక్క మాల ఎమ్మెల్యేలు కానీ మాల ప్రజాప్రతినిధులు అందరికీ మీ యొక్క బాధ్యత ఉంది. ఎందుకంటే విద్యార్థులు నేడు చదువుకోవాలంటే తీవ్ర అన్యాయం జరుగుతుంది. మీరందరూ వివిధ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బిజినెస్ల పరంగా కానీ అంతా సెటిల్ అయిపోయారు. ఇది ఓన్లీ విద్యా ఉద్యోగాలలోనే రిజర్వేషన్లు ఉంటుంది. ప్రైవేట్ రంగాల్లో లేదు, పథకాలలో లేదు, రాజకీయాలలో లేదు, ఎక్కడ లేదు. ఒక విద్యా ఉద్యోగాలనే రోస్టర్ విధానం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్లు ఉన్నా లేకున్నా మాలలకు ఎలాంటి ఒరిగేదేం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన 15% రిజర్వేషన్లకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాదిగలతో కుమ్మక్కై మాలల కళ్ళల్లో కారం కొట్టింది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని వేడుకునేది ఏంటంటే, ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రోస్టర్ విధానంలో అన్యాయం జరిగింది. ఇప్పటికైనా మీరు ఈ యొక్క రోస్టర్ విధానాన్ని సవరించాలా. మాదిగలకు 2వ రోస్టర్ కేటాయించారు, 16వ రోస్టర్ కేటాయించారు. కాబట్టి మాలలకు 22వ రోస్టర్ తర్వాత పోయి ఎక్కడ రోస్టర్ ఉంది, 41వ రోస్టర్ ఉంది. 40 పోస్టులు ఎక్కడ ఉండడం లేదు. తర్వాత మాలలకు కేటాయించిన రోస్టర్లు చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 పోస్టులు ఉంటే మొట్టమొదటిగా 22వ రోస్టరు, అలాగే 41వ రోస్టరు, 62 రోస్టరు, 97, 91 ఈ విధంగా రోస్టర్లు కేటాయించడం జరిగింది. అదే మాదిగలకు చూసుకుంటే మనం 2వ రోస్టరు, 16వ రోస్టరు, 27వ రోస్టరు, 47, 52, 66, 72, 87, 97. అదే గ్రూప్ 1 చూసుకుంటే 7వ రోస్టరు. మనం ఈ రకంగా చూసుకుంటే ఏ నోటిఫికేషన్లో కూడా 100 పోస్టులు ఉండవు. కాబట్టి 20 పోస్టులే ఉంటున్నాయి. ఒక్క పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. అది కన్నా మహిళలకు వచ్చే ఉంది. రేపు యూనివర్సిటీ రిక్రూట్మెంట్లు కన్నా జరుగుతున్నాయి. మాల మేధావులు, ప్రొఫెసర్లు మీరు అందరూ కళ్ళు తెరవండి. వివిధ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, దళిత నాయకులు ఎక్కడున్నా మీ పార్టీలో ఉన్న నాయకులను నిలదీయండి, ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు చాలా నష్టం చేసింది, కనపడకుండానే గొంతు కోసింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము బల్లగుద్ది అడుగుతున్నాం. రోస్టర్ విధానంలో మీరు సవరించాలా. రేపు ప్రతి రిక్రూట్మెంట్లో కానీ ప్రొఫెసర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. రేపు పిహెచ్డి నోటిఫికేషన్లు కానీ
పీజీ ఎంట్రన్స్లు కానీ ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది రేపు జరగబోతుంది. అక్కడ కన్నా మాల విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది అక్కడ సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది, అన్ని రాష్ట్రాల్లో మీరు అవకాశం ఉంది చేసుకోన్నది. కానీ ఇక్కడ అత్యుత్సాహపడి ఇక్కడ మేము ఏదో ముందు చేస్తున్నామని ఇక్కడ ఈ ప్రభుత్వం చేసి మాలల గొంతు చేసింది. కాబట్టి మీ మాల మేధావులకు, ప్రొఫెసర్లకు, మాల దళిత సంఘాల నాయకులు మీరు ఎక్కడైనా పనిచేయండి, మాలలకు వ్యతిరేకంగా చేయకండి. మాలలకు నష్టం జరుగుతుంది. మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మాల ప్రయోజనాల కోసం కట్టుబడి చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మాల ప్రొఫెసర్ని, మేధావుల్ని మీరు ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే నష్టం జరగాల్సింది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని రేపు భవిష్యత్తులో మాలలకు ఇంకా నష్టం జరిగేది ఉంది. అసలు విద్యా ఉద్యోగాలలో ఏం లేదు, మాలలు ప్రైవేట్ రంగాలలో పోయి పని చేసుకోవాల్సింది. ఒక నోటిఫికేషన్ చూస్తే లబోదిబోదు అంటారు. మా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాల విద్యార్థులారా మీరు బయటికి రండి. మీకు ఎన్ని ఫోన్లు చేసినా అసలు పట్టించుకోవట్లేరు. ఒక ప్రోగ్రాం ఉందంటే రావడం లేదు. ఎన్ని సంఘాలున్నా ఎన్ని ఉన్నా కానీ మనందరం ఐక్యం కావాలా. మన జాతికి సమస్య వచ్చింది కాబట్టి అంతా మాల విద్యార్థులు కానీ, ప్రజానీకం కానీ, ప్రజలారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి. మన పిల్లలకు మన భవిష్యత్తులో అన్యాయం జరిగింది, జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మనం ఇది ఎమ్మటే పసిగట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ నిలదీయండి. ఈ రోస్టర్ విధానము సవరిస్తేనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మాలలు మద్దతు తెలుపుతారు, లేకపోతే చాలా నష్టం పోయేది ఉంది. ఇంకొక చివరి సూచన చెప్పి నేను ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తాను. ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులకు మేము తెలియజేసేది ఏంటంటే ఈరోజు 20 పోస్టులు ఉన్నాయనుకో, 20 పోస్టుల్లోనే ఒక 16 రోస్టర్ వరకే ముగించిపోతుంది. ఈ రోస్టర్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే 16 రోస్టర్ నుంచి మళ్ళీ కొనసాగించాలి. మళ్ళీ 1 నుంచి రోస్టర్ వస్తే ఏమవుతుందంటే మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇది బల్ల గుద్ది చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రోస్టర్ విధానంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము నష్టపోయినా మాలలు మళ్ళీ నోటిఫికేషన్లో లాభపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 22 పోస్టులు రోస్టర్ వరకు వచ్చింది అనుకో, 22 పోస్టులే ఉన్నాయి, అది మహిళ వరకే ఉంది. తర్వాత రోస్టర్ గాన 22 ఆల్ ఒక మాలలనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీల రోస్టర్లో గాన గతంలో ఎక్కడి రోస్టర్ ఆగిపోయిందో తర్వాత రోస్టర్లో అదే రోస్టర్ పాయింట్ను కొనసాగించి ఉద్యోగ నియామకాలు కేటాయించాలా. 1వ రోస్టర్ నుంచి వస్తే మళ్ళా ఎప్పుడు లబ్ధి పొందిన కులాలే మళ్ళీ లబ్ధి పొందుతాయి. కాబట్టి ఇదంతా గమనించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు, గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ, ఐఏఎస్లు కానీ, వివిధ విద్యా మండలి చైర్మన్లు కానీ మీరు దయచేసి ఈ యొక్క రోస్టర్ విధానాన్ని ఎప్పుడు గతంలో ఎక్కడ ఆగిపోయిందో ఉద్యోగ నియామకం మళ్ళీ అదే రోస్టర్ నుంచి కొనసాగించాలా. లేకపోతే లబ్ధి పొందిన కులాలే మళ్ళీ లబ్ధి పొందుతాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరుపు తెలవాలా. మాలలకు అన్యాయం జరిగింది కాబట్టి మాల విద్యార్థులారా మీకు చివరిగా వేడుకునేది ఏంటంటే మీరు ప్రశ్నిస్తూనే చదువుకోండి, లేకపోతే మీరు చదివిన దానికన్నా వ్యర్థం ఉండదు. రేపు మనం ఎంత చదివినా ఓపెన్ కోటాలో 1-2 పోస్టులు ఉంటాయి, అది కన్నా అగ్రకులాలతో పోటీ పడాల్సి ఉంటుంది. అగ్రకులాలు ఏ ఉద్యమం చేయకుండా కానీ 10% తొప్పిపోయారు ఈడబ్ల్యూఎస్లా మనం. కాబట్టి మనం ఇంత మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళంతా పబ్బం గడుపుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఏ నోటిఫికేషన్లో కన్నా చూసినా వాళ్ళు దర్జాగా 10% పోస్టులు తీసుకుంటారు. కాబట్టి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఈ యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఈ బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం బొందబెట్టాలా. లేకపోతే మన మధ్యలో చిచ్చు పెట్టిందే బీజేపీ ప్రభుత్వం. ఒక సామాజిక వర్గాన్ని తన ఎంట అంటబెట్టుకొని ఈ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదో మతాలు కులాల మధ్య గొడవలు రాజేసి మంటలు రాజేసి మాల మాదిగలతోటి వాళ్ళ మాదిగల ఓట్లు అనుకుంటారు. మాదిగ ప్రజలారా మీరు గన కళ్ళు తెరవండి. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది. కాబట్టి ఈవీఎంలు ట్యాపరింగ్ తోటి మళ్ళీ ఎట్లా అధికారం రావాలని చూస్తున్నారు. వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం తక్కువ ఉంటుంది, సీట్లు ఎక్కువ ఉంటాయి. రకరకాలుగా ఈ యొక్క బీజేపీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ యొక్క దేశాన్ని శాసించాలని చూస్తుంది. కాబట్టి ఈ యొక్క మాల మాదిగలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాల ప్రజలారా, విద్యార్థులారా, మేధావులారా, ఉద్యోగులారా దయచేసి గమనించి ఈ రోస్టర్ విధానం కానీ రేపు మాలలకు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మాలలకు అన్యాయం జరగొద్దంటే మనం వెంటనే స్పందించాలా. ఆగస్టు 1న అన్నగారు ప్రకటించినట్టు ఈ యొక్క బ్లాక్ డే ప్రకటించాలి. ఆగస్టు మళ్ళీ తొందరనే ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఉంటుంది. కాబట్టి అప్పటికెల్లా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెజర్ గ్రూప్గా తయారయ్యి ఇలాంటి సమావేశాలు కాకుండా ఒక ప్రెజర్ గ్రూప్గానే తయారు కావాలా. ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని జేఏసీలు ఉన్నా, ఏది ఉన్నా కానీ ఒక ప్రెజర్ గ్రూప్గా తయారై మనకు సమస్య వచ్చిందంటే అందరం ఐక్యమై
ఈ యొక్క ప్రెజర్ గ్రూప్ తయారై ఆగస్టు 1న భారీ ఎత్తున మనం ఏ కార్యక్రమం భవిష్యత్తులో అన్నవారు ప్రకటిస్తారో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14న ఈ యొక్క సర్క్యులర్లు తీసుకొచ్చి ఆ జయంతి రోజున మనం మాలలో కళ్ళల్లో కారం కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఎందుకు తీసుకోవాలా? ఆ మహనీయ జయంతి రోజున ఏప్రిల్ 14న తీసుకొచ్చి మాలల కళ్ళల్లో కారం కొట్టింది. అసెంబ్లీనేమో ఫిబ్రవరి 4న తీసుకొచ్చి ఆయన సోషల్ జస్టిస్ డే అంటది. సోషల్ జస్టిస్ డే దేనికి? సోషల్ ఇంజస్టిస్ డే. అది మాలలకు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన రోజు అది. కాబట్టి అది సోషల్ ఇంజస్టిస్ డే ఫిబ్రవరి 4. అలాగే ఆగస్టు 1న బ్లాక్ డేగా రేపు భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటించాల్సిన కోరుకుంటూ మాల మేధావులారా కళ్ళు తెరవండి. ఈ యొక్క బత్తుల రామప్రసాద్ అన్న కానీ లింగసామన్న గారి భవిష్యత్తులో ఎవరు కార్యక్రమం తీసుకున్నా మా మాల విద్యార్థులుగా ఉస్మానియా విద్యార్థులుగా మీరు ఎన్ని సంఘాలు ఉన్నా మా విద్యార్థులుగా మేము ఎంత నడుస్తాం. ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుండి పోరాటం తెలియజేస్తున్నాం. జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. తమ్ముడికి ధన్యవాదాలు. ఇప్పుడు